హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో చామంతులు చూపిస్తాను రండి. ఇది చామంతుల సీజన్ కదా. నేనైతే ఒక 10 వెరైటీస్ అయితే పెట్టాను. చూడండి, ఇది లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుందండి. దీని మీద ఎల్లో కూడా వస్తుంది. దీనికి నేను జీవామృతం, కిచెన్ వేస్ట్ అన్నీ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటానండి. రైస్ వాటరు అన్నీ ఇవ్వడం వల్ల చూడండి ఎంత ఎక్కువగా చామంతులు వచ్చాయో. ఈ మధ్య నేను జీవామృతం ఇచ్చానండి. కొన్ని రకాల ఆకులు గార్డెన్లో ఉంటాయి కదా, పచ్చి ఆకులు, అది ఒక 4 days 5 days నానబెట్టి కూడా డైల్యూట్ చేసిస్తుంటానండి. పుల్ల మజ్జికి స్ప్రే చేయాలి మనం. ఇదిగోండి, ఇక్కడ చామంతులు కొంచెం చిన్న బ్లాక్ పురుగు పట్టినట్టుంది కదా. దానికి పోవాలి అంటే మనం పొల్ల మధ్య కొంచెం వాటర్లో బాగా కలిపి డైల్యూట్ చేసి చెట్టు పైన స్ప్రే చేస్తే బ్లాక్ ఇదంతా పోతుంది, ఆ పురుగు. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇదంతా ఇలా పోద్ది. కానీ ఘాట్లో చూడండి చామంతి అయితే ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ చామంతి రకాలేనండి. ఇదొక రకం, దీనికి ఏ కలరో తెలియదు. ఇదన్నీ సిటీసీ వెరైటీలు అండి. ఇది మీరు సిటీసీ గ్రూప్లో ఉన్నాం కదా. 30 రకాలైతే తెచ్చాం. కొన్ని చెట్లు అయితే చనిపోయాయి. ఇంక పొల్ల మధ్యకి స్ప్రే చేస్తాను, అప్పుడు ఆ పేను బంక అంత పోతుంది. ఇవన్నీ చామంతులు. ఇది ఇదో రకం చామంతి. చిన్నది దమ్మిడి చామంతి అంటారు కదా, ఇది చిన్న వెరైటీ. ఇక్కడ ఒక టమాటా స్ట్రే ఉంది కదా, దానిలో కూడా వేసి పెట్టుకున్నాను. చూడండి ఎన్ని ఫుల్గా వచ్చున్నాయో. గులాబీ చూడండి, దీని మధ్య జీవామృతం ఇవ్వడం వల్ల మంచిగా మొగ్గలు అయితే బాగా వచ్చున్నాయి. చూడండి, ఇక్కడ కూడా బ్రహ్మకమలం కూడా ఉందండి మా గార్డెన్లో. ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ గ్రో బ్యాగ్లో పెట్టాను. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇలా పందిరికి అల్లేసుకుంటున్నానండి. ఇది బ్లాక్ ద్రాక్ష. ఇది 4 years అవుతుంది బ్లాక్ ద్రాక్ష. చూడండి, ఈ సీజన్లో వచ్చే డిసెంబరాలు వైలెట్ కలరు, లైట్ పింక్ అండి. ఇది చూడండి, దానిమ్మ చెట్టు. దొండ కూడా వేసాను. ఇదంతా దొండ, ఇదంతా కాకర. ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కాకర, ఇంకా ఇక్కడ ఒక ద్రాక్ష ఉంది, ఇదంతా వైట్ ద్రాక్ష. దీంట్లో ఆగాక ప్లాంట్స్ కూడా లెగిసాయి. ఇక చిన్న బుడం దోసకాయలు అవుతున్నాయి, ఇక చిట్టి దోసకాయలు వస్తున్నాయి. దొడ్డి ఇవన్నీ చిన్న చిట్టి కాయలు. చెరీస్ అండి. ఇది రెడ్ బంగారా. ఇంకా మల్బరీ చూడండి, నేను ప్రూనింగ్ చేసుకున్నాను కదా. ఫ్రూట్స్ అయితే బాగా వస్తున్నాయి. ప్రూన్ చేసిన తర్వాత బాగా చెట్టు నిండా కాయలు వస్తున్నాయి.
చిన్నవి కనిపించట్లేదు, కొంచెం పెద్దవయ్యాక. పసుపు అయితే రెడీ అయిపోయిందండి. పసుపు ఫ్లవర్స్ కూడా వచ్చాయి, నేను హార్వెస్ట్ చేసాను, దేవుడికి పెట్టుకున్నాను, లక్ష్మీదేవికి. పసుపు కూడా రెడీ అయింది. డిసెంబర్లోనూ జనవరిలోనే హార్వెస్ట్ చేద్దాం, ఫిబ్రవరిలోనే హార్వెస్ట్ చేద్దామా. ఇవన్నీ ప్రమోగ్రానైట్ అండి, పడిలేసిన చెట్లేని. ఇవన్నీ డిసెంబరాలు, వైలెట్ కలరు. నల్లేరండి, నల్లేరు మన ఇంటికి చాలా మంచిది. దీన్ని మనం పచ్చడి గంట చేసుకుని తింటే ముడుకులకి కాల్షియం ఉంది, మనకి మంచి ఐరన్ కూడా ఉంటుంది. అంజీరా, గులాబీ వేరే దాంట్లో షిఫ్ట్ చేసాను, చిగుళ్ళు వస్తున్నాయి. బ్రహ్మకమలం, డిసెంబరాలు చూడండి. ఇవన్నీ డార్క్ పింక్ కలర్ డిసెంబరాలు. సపోటా, ఫ్లవర్లు ఎక్కువ వస్తున్నాయి కానీ పింజీలు రావట్లేదు, ఫ్లవర్స్ రాలిపోతున్నాయి. అక్కడక్కడ కాయ నిలబెడుతుంది. డ్రమ్ములో పెట్టాను, 50 లీటర్ డ్రమ్ములో. వైజయంతి పూసలు ఇవి చాలా హార్వెస్ట్ చేశానండి. 1000 పూసల వరకు అయితే హార్వెస్ట్ చేశాను. ప్లాంట్స్ అన్నీ నేను ఇక్కడ కూడా ఉన్నాయి. వైజయంతి, చామంతులు అయితే ఈ సంవత్సరం బాగా వస్తున్నాయి. ఇక్కడ ఇదంతా పచ్చి పసుపు అండి, మన వంటలకు వాడుకునే పసుపు. ఈ సంవత్సరం 5 కంటైనర్లో పెట్టాను. ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ ఒకటి, ఇంకో దగ్గర ఒకటి ఉంది. ఇదంతా వైజయంతి మాల్ ప్లాంట్. డ్రాగన్ అండి ఇవన్నీ. ఇదైతే వాక్కాయ ప్లాంట్. ఈ సంవత్సరం వస్తుందో లేదో తెలీదు, పెట్టి 2 years అయింది. ఇక మల్బరీ ఇక్కడ ప్లాంట్, ఇది కూడా ప్రూన్ చేశాను. పుదీనా కూడా చూడండి మా గార్డెన్లో. బిర్యానీల్లోకి, మటన్లోకి, నాన్ వెజ్ ఐటెంలోకి యూజ్ చేయొచ్చు. ఉదయాన్నే నేను పుదీనా రసం కూడా తీసుకుంటుంటాను. ఇంకో ఇక్కడ మెంతిపొడి కూడా వేసాను. ఇక్కడ కొత్తిమీర చూడండి. ఇక్కడ నేను పూజ చేసి మారేడు చెట్టు, లక్ష్మీ స్వరూపంగా పెట్టుకున్నాను. తెలుసమ్మా మా గార్డెన్లో. ఇదంతా మల్బరీ డ్రాగన్ అండి. ఈ సంవత్సరం అయితే ఒక 10 kgs వరకు వచ్చాయి.
ఇది మా చెర్రీస్. దాంతో ప్రూన్ చేస్తాను, మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి.